జ్ఞాన అన్వేషకులకు ఆత్మన్ అవేకనింగ్ నుంచి స్వాగతం. ఈ రోజు భగవద్గీత మొదటి అధ్యాయం 8వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు తెలుసుకుందాం. మీరు వేగంగా సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తిగా ఉన్నవారైతే ప్లేబ్యాక్ వేగాన్ని 1.5 రెట్లకు పెంచుకోవచ్చు. కురుక్షేత్ర యుద్ధం మొదలు కానుంది. రెండు పక్షాల యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యుద్ధం కురువంశం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముందుగా కురువంశం గురించి తెలుసుకుందాం. మనం ఇప్పటికే 7 శ్లోకాలు తెలుసుకున్నాం. ఇంకా ముందుకు వెళ్లాలంటే ఈ ప్రాచీన రాజవంశం చరిత్రను తెలుసుకోవాలి. కురువంశం భారతదేశంలోని అతి పురాతన మరియు శక్తివంతమైన వంశాలలో ఒకటి. ఈ వంశం హస్తినాపురం నుండి పరిపాలించింది. వీరు తమ ధైర్యం మరియు ధర్మబద్ధమైన జీవనశైలికి ప్రసిద్ధి. కానీ వీరి చరిత్రలో తీవ్రమైన కుటుంబ కలహాలు మరియు మహాయుద్ధాలు కూడా ఉన్నాయి. ఈ కలహాల్లో అత్యంత ప్రసిద్ధమైనది దుర్యోధనుడు రాజుగా ఉన్నప్పుడు కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగింది. ఇదే కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసింది. గత 7 శ్లోకాల్లో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న శక్తివంతమైన యోధుల గురించి తన ఆందోళనను గురువు ద్రోణాచార్యునికి చెప్పాడు. మీరు ఆ శ్లోకాలను చూడకపోతే ఒకసారి మా మునుపటి వీడియోలలో వాటిని చూసిన తర్వాత ఈ వీడియోను చూడండి. ఇప్పుడు దుర్యోధనుడు తన సైన్యంలో ధైర్యం పెంచేందుకు ద్రోణాచార్యునితో ఇలా అన్నాడు. మన పక్షంలో ద్రోణాచార్య, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి యోధులు ఉన్నారు. వీరంతా యుద్ధంలో ఓటమి అంటే తెలియని గొప్ప యోధులు. నా కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వీరయోధులు మాకు ఉన్నారు. వీరంతా యుద్ధ కళలో నిపుణులు, వివిధ రకాల ఆయుధాలలో ప్రావీణ్యం కలిగినవారు. మన సైన్యం అపారమైన శక్తి కలిగి ఉంది మరియు మనం మహాపితామహుడు భీష్ముని నాయకత్వంలో ఉన్నాము. మరోవైపు భీముడు నాయకత్వం వహిస్తున్న పాండవుల సైన్యం తక్కువ శక్తి కలిగి ఉంది. దుర్యోధనుడు భీష్ముడిపై ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. భీష్ముడు కౌరవ సైన్యానికి సేనాధిపతి మరియు అతనికి తన మరణ సమయాన్ని ఎంచుకునే వరం ఉంది. ఈ వరం కారణంగా అతన్ని ఓడించడం దాదాపు అసాధ్యం. భీష్ముడు నాయకత్వం వహిస్తున్నందున తమ సేనను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని దుర్యోధనుడు నమ్మాడు. మరోవైపు పాండవ సేనకు భీముడు నాయకత్వం వహిస్తున్నాడు. దుర్యోధనుడు తన తాతగారైన భీష్ముని శక్తిని తన సోదరుడైన భీముని శక్తితో పోల్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత. దీని అర్థం అంతం దగ్గరకు వచ్చి చేరినప్పుడు అహంకారం కలిగిన వ్యక్తులు తమ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసుకోకుండా అతి గర్వంతో ప్రవర్తిస్తారు. ఈ విషాదకరమైన వైరుధ్యం భీష్ముడి వల్ల తమ సైనిక బలం అపారమని దుర్యోధనుడి చేత గొప్పలు చెప్పుకునేలా చేసింది. ఈ సన్నివేశాల గురించి ఆలోచిస్తే మనం ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఇవి మహాభారత కాలంలో ఎంత ముఖ్యమో నేటికీ అంతే ముఖ్యం. ఆత్మన్ అవేకనింగ్ యొక్క సారాంశం అహంకారం మరియు వినయం. ఇక్కడ దుర్యోధనుడికి ఉన్న అహంకారం మరియు అతి ఆత్మవిశ్వాసం ఎంత ప్రమాదకరమో చూపిస్తాయి. అతని మనసులో దుర్యోధనుడు తన సైన్యం అజేయుడైన భీష్ముడి వల్ల ఓడించలేనిదని నమ్మాడు. ఈ అజేయ భావన అతని తీర్పును మసకబాచి తన ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేసేలా చేసింది. అలాగే తన స్వంత శక్తిని ఎక్కువగా అంచనా వేసేలా చేసింది. ఈ పురాతన సామెత వినాశకాలే విపరీత బుద్ధి అంటే అంతం దగ్గరకు వచ్చినప్పుడు మనస్సు తారుమారుగా మారుతుంది అనే ఆధ్యాత్మిక పాఠం నేర్పుతుంది. సహజంగా మన చుట్టూ ఉన్న సమాజం కష్టాల్లో ఉన్నప్పుడు అహంకారం మరియు గర్వం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాము. దానికి విరుద్ధంగా వినయం అహంకారానికి విరుగుడు. వినయం మనలను నేలకు అనుసంధానంగా ఉంచి మన పరిమితులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సలహాలు మరియు మార్గదర్శకత్వం కోరటానికి ప్రేరణ ఇస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో వినయం ఉంటే దుర్యోధనుడు తన ప్రణాళికలను పునః పరిశీలించి బహుశా ఈ విధ్వంసకరమైన యుద్ధాన్ని తప్పించేవాడు. వినయం అంటే బలహీనత కాదు, అది మన తప్పులను అంగీకరించి వాటి నుండి నేర్చుకుని మెరుగుపడే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. ఇప్పటికీ ఈ భాగాన్ని ముగిద్దాం. తదుపరి ఎపిసోడ్లో భీష్ముడు ఈ యుద్ధం గురించి నిజంగా ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. ఆత్మన్ అవేకనింగ్ ఎపిసోడ్లను చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గీత పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు.